ఇప్పుడే నేను 'రత్నం' మూవీ చూసొచ్చాను. సినిమా చాలా బాగుంది. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి హరి గారు, హీరో వచ్చేసి విశాల్ గారు. విశాల్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్, మాస్ పర్ఫార్మెన్స్. విశాల్ గారు లేకపోతే ఈ మూవీలో ఇతను తప్ప ఎవరు చేయలేరు అన్నట్టుగా సినిమాలో విశాల్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ వచ్చేసి ప్రియా భవాని గారు. ప్రియా భవాని యాక్టింగ్ అయితే వేరే లెవెల్. హీరోకి ఏ మాత్రం తగ్గలేదు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేకల్లా డిఎస్పి గారు. బీజిఎం అయితే వేరే లెవెల్ ఇచ్చారు. బీజిఎం చాలా బాగా ఇచ్చారు. ఈ మూవీలో 4 సాంగ్స్ ఉంటాయి. 3 or 4 సాంగ్స్ ఉంటాయి. డోంట్ వరీ చిచ్చా ఆ సాంగ్ ఒకటే చాలా బాగుంది. మిగతా 3 సాంగ్స్ అంత అంత యావరేజ్ ఉన్నాయి అంతే. విలన్ వచ్చేసి మురళీ శర్మ. మురళీ శర్మ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఈ సినిమాలో ఎంత క్రూరమైన వ్యక్తో ఈ సినిమాలో చూపిస్తారు మీకు. చాలా బాగా యాక్ట్ చేశారు. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది మురళీ శర్మ గారిది. ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, తమిళనాడు ఆంధ్ర బోర్డర్. తమిళనాడు అనే ఏరియాలో తిరుత్తని అనే ప్లేస్ ఉంటుంది. అందులో 5.5 acres ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీది. సినిమా మొత్తం ఆ ల్యాండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సినిమా మొత్తం. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో 3 scenes హైలైట్గా ఉంటాయి. అందులో ఫస్ట్ సీన్ వచ్చేసి సినిమా స్టార్ట్ అవ్వగానే బస్ యాక్సిడెంట్ సీన్ ఉంటుంది. అదొకటి బాగుంటుంది. టు పాండే అని ఒక వ్యక్తి ఉంటాడు. కాలేజ్ అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం వల్ల అక్కడ ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. అది బాగుంటుంది విశాల్ గారిది. అదే ఇంటర్వల్ సీన్ బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేకల్లా సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేకల్లా మీకు స్టోరీ అంతా అర్థమైద్ది. ఈ మూవీ స్టోరీ ఏంది మొత్తం మీకు అర్థమైద్ది. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. ఓవరాల్ మూవీ వచ్చేసి చాలా బాగుంది. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీలో సముద్రగాని గారు ఉన్నారు. యాక్టింగ్ అయితే వేరే లెవెల్. హీరోకి బాబాయ్ క్యారెక్టర్. ఈ మూవీలో అతని పేరు పన్నీర్ స్వామి. యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఇంకా కమెడియన్స్కి వచ్చేకల్లా యోగి బాబు, గణేష్ జనార్దన్. యోగి బాబు కామెడీ అయితే చాలా బాగుంది. ఓవరాల్ సినిమా వచ్చేసి చాలా బాగుంది. ఎవరికైతే యాక్షన్ ఫైట్ సీన్స్ ఇష్టం ఉంటాయో వాళ్ళకైతే చాలా బాగుంటుంది.